మత పిచ్చి పట్టిన కరుణాకర్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి, పిచ్చ కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే క్యాన్సర్ పాపకి హెల్ప్ చేయమని అడిగాను. మీకు వీలైతే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీకు తోచిన సహాయం చేయగలరని ఆశిస్తూ ఇక వీడియో చూడండి. మీ సుఖాల కోసం, మీ విలాసాల కోసం ఈ బడుగు జీవుల సమాధులపై మీ చర్చిల పునాదులు కడుతున్నారు. కూలీ నాలి చేసుకుని పొట్ట నింపుకునే బతుకులు పాస్టర్ గారు వీళ్ళవి. దేవుడి పేరుతో వీళ్ళ దగ్గర కూడా దశమ భాగాలు పిండుతూ పొదుగు కోసి పాలు తాగుతున్నారు. ఒక కూలివాడు తన రక్తాన్ని చెమటగా మార్చి రోజంతా కష్టపడి 300 రూపాయలు సంపాదిస్తే మీరు ఇస్త్రీ బట్టలు వేసుకుని షర్టు నల్లకుండా ఆ 300 రూపాయల నుంచి 30 రూపాయలు లాగేసుకుంటున్నారు. ఆ రక్తపు కూడా మీరు ఎలా తినగలుగుతున్నారు? ఓసి పిచ్చి మొహమా, పావల యాక్ట్ చేయమంటే రూపాయి పావల యాక్ట్ చేసావు కానీ దశమ భాగం పాత నిబంధనకు చెందిందే తల్లి. అది ఎందుకంటే 12 గోత్రాల్లో ఒక గోత్రం లేవీయులు. వారు పూర్తిగా దేవుని పరిచయంలో ఉంటున్నారని వారి కుటుంబ పోషణ నిమిత్తం దేవుడు నియమించిన విధానం. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు కోరింది విరిగి నలిగిన హృదయం. ఏనాడు కానుక పేర్లతో ప్రజల్ని దేవుడు ఎక్కడ విసిగించలేదే. నేను అడుగుతున్నాను, మీ సుఖాల కోసం, మీ విలాసాల కోసం హిందూ దేవాలయాలు కట్టారా? ఇలాంటి దిక్కుమాలిన సినిమాలు దిక్కురా కరుణాకరా.